ఇస్లామిక్ వలస పాలనలో మరుగున పడిన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భరతమాత గర్భం నుంచి సనాతన హైందవ ధర్మం గుర్తులు రుజువులతో సహా బయటపడుతున్నాయి. సంభల్లో ఉన్నది మసీదు కాదు, హరిహరుని క్షేత్రమని హిందువులు, హిందూ సంఘాలు చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. భారతీయ పురాతత్వ శాఖ జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లు ముమ్మాటికి హిందూ ఆలయానికి సంబంధించినవేనని తాజా ఏఎస్ఐ సర్వే రిపోర్టు బల్లగుద్ది మరీ చెబుతోంది. 1200 ఫోటోగ్రాఫ్స్, 4.5 గంటల వీడియో ఫుటేజ్తో కూడిన 45 పేజీల సంభల్ మాస్క్ సర్వే రిపోర్టును అధికారులు స్థానిక చందోసి కోర్టుకు సమర్పించారు. అయితే ఈ రిపోర్టు ముందుగానే మీడియాకు లీక్ అవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంభల్ కేసులో కోర్టు కమిషనర్ నియమితులైన రమేష్ సింగ్ రాఘవ్ సర్వే నివేదికను న్యాయస్థానానికి సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కోర్టు మార్గదర్శకాల మేరకు సర్వే పూర్తి చేశామని తెలిపారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీతో కూడిన పూర్తి నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించామన్నారు. 45 పేజీల రిపోర్టుతో పాటు 3 పేజీల కవర్ లెటర్ను కూడా ఆయన న్యాయస్థానం ముందుంచారు. సర్వే సమయంలో చిత్రీకరించిన ఫోటోలను, వీడియోలను పెన్ డ్రైవ్లో కోర్టుకు సమర్పించామన్నారు రమేష్ సింగ్ రాఘవ్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిపోర్టులోని వివరాలు వెల్లడించలేమని మీడియాకు తెలిపారు. అయితే ఏఎస్ఐ రిపోర్టులో పూర్తి సమాచారం తెలియకపోయినప్పటికీ ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్లను గమనిస్తే మసీదు స్థానంలో పురాతన హిందూ దేవాలయం ఉండేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుందన్నారు న్యాయవాది హరిశంకర్ జైన్. 8 హిందూ పిటిషనర్ల తరపున న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు. కలికి భగవానుడికి అంకితం చేయబడిన శతాబ్దాల కాలం నాటి హరిహర ఆలయాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించి అక్కడ మసీదు కట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. హరిశంకర్ పిటిషన్ ఆధారంగానే స్థానిక కోర్టు గత నవంబర్ 19న హరిహర ఆలయ శిథిలాలపై మసీదు నిర్మించబడిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సర్వే చేపట్టాలని ఏఎస్ఐని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నవంబర్ 19, 24 తేదీలో సర్వే నిర్వహించాయి. అయితే స్థానిక రాడికల్ ముస్లిం మూకలు సర్వేకు అడ్డుపడడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎట్టకేలకు సర్వే పూర్తి చేసి కోర్టుకు సమర్పించింది ఏఎస్ఐ. అధికారులు సమర్పించిన సర్వేలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. హరిశంకర్ జైన్ వెల్లడించిన దాని ప్రకారం సర్వేలో హిందూ ఆలయాలకు సంబంధించిన పుష్పాలంకరణలు, కళాఖండాలు వెలుగు చూశాయి. 2 మర్రి చెట్ల ఆనవాళ్లు కూడా కనిపించాయి. సాధారణంగా మర్రి చెట్లను పూజించే సంస్కృతి సనాతన హైందవ ధర్మంలోనే ఉంది. అందుకే ఆలయ పరిసరాల్లో ఎక్కువగా మనకు మర్రి చెట్లు దర్శనమిస్తాయి. అంతేకాకుండా సంభల్ సైట్లో బయటపడిన బావి కూడా హిందూ మూలాలనే సూచిస్తోంది. సర్వేలో పురాతన అవశేషాలతో పాటు వాటిని ధ్వంసం చేసి నిర్మించిన ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయి. తలుపులు, కిటికీలు, నిర్మాణపు గోడలపై ఉన్న పెయింటింగ్స్ అన్నీ ఇది ముమ్మాటికి హిందూ ఆలయమేనని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు మసీదు లోపల గోపురానికి పెద్ద గొలుసుతో వేలాడదీసిన షాండ్లియర్ కూడా బయటపడింది. సాధారణంగా హిందూ ఆలయాల్లో పెద్ద పెద్ద గంటలను వేలాడదీసేందుకు ఇలాంటి గొలుసులు వాడుతుంటారు. ఇది కూడా సనాతన హైందవ ధర్మ సంకేతమే. అంతేకాదు హిందూ గ్రంథాల ప్రకారం సంభల్ విష్ణుమూర్తి అవతారమైన కలికి జన్మస్థలంగా ప్రస్తావించబడిన విషయాన్ని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. దీని ప్రకారం హరిహర ఆలయం సృష్టి ఆరంభంలో విశ్వకర్మచే నిర్మించినట్లుగా తెలుస్తోంది. దీనిని రుజువు చేస్తూ సర్వేలో హరిహరులు అంటే శివకేశవులకు ప్రతీకగా ఒక అరుదైన విగ్రహం బయటపడింది. బాబర్ నామాను పరిశీలించినా సంభల్లో ఉన్నది మసీదు కాదు, ఆలయమేనని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే పిటిషనర్లు బాబర్ నామాను కూడా కోట్ చేశారు. 1529లో మొఘల్ చక్రవర్తి బాబర్ సంభల్ ఉన్న హరిహర దేవాలయాన్ని కూల్చేసి జామా మసీదు కట్టినట్లు బాబర్ నామా ధృవీకరిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ఏసిఎల్ కార్లైల్ 1875 నివేదికను కూడా పిటిషనర్లు ప్రస్తావించారు. 1874-75 ప్రాంతంలో దోబ్, గోరఖ్పూర్ ప్రాంతాల్లో పర్యటించిన కార్లైల్ సంభల మసీదుకు సంబంధించిన స్తంభాలు పురాతన హిందూ దేవాలయ స్తంభాలను పోలి ఉన్నాయని తన నివేదికలో ప్రస్తావించారు. సర్వేలో భాగంగా ఒక స్తంభంపై ప్లాస్టర్ తొలగించడంతో కార్లైల్ చెప్పినట్లు హిందూ ఆలయ శైలికి సంబంధించిన ఎరుపు రంగు స్తంభాలు బయటపడ్డాయి. సర్వే ఎవిడెన్స్లే కాదు, చరిత్రకారులు చెబుతున్న మాట కూడా అదే. ఇటీవల సీనియర్ చరిత్రకారుడు డాక్టర్ అజయ్ అనుపమ్ కూడా సంభల్ గురించి పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. మత్స్య పురాణం, శ్రీమద్ భాగవతం, స్కంద పురాణాల్లో సంభల ప్రస్తావన ఉందన్నారు. కొన్ని పురాణాల ప్రకారం రాజు నహుష కుమారుడు యయాతిచే సంభల్ నగరం స్థాపించాడని అన్నారు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. శివకేశవుల భక్తుడైన యయాతి తన పూజల కోసం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పలు చరిత్ర గ్రంథాలు రుజువు చేస్తున్నాయని అజయ్ అనుపమ్ తెలిపారు.
అయితే సంభల్ కేసుకు సంబంధించి జామా మసీద్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది జాఫర్ అలీ వాదన మరోలా ఉంది. మసీదు స్థలంలో దేవాలయాలు ఉన్నట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ లేవని ఆయన వాదిస్తున్నారు. హిందూ పక్షం వాదనలను ఆయన తిరస్కరించారు. హిందూ పిటిషనర్లు ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో పేర్కొనలేదని, వారి వాదనకు మద్దతుగా నిలిచే చారిత్రక ఆధారాలు, డాక్యుమెంట్స్, ఎవిడెన్స్లు ఏవీ లేవన్నారు. అంతేకాదు, హిందూ పిటిషనర్లు ఉదహరించిన బాబర్నామా, ఇతర గ్రంథాల ఔచిత్యాన్ని కూడా అలీ తోసిపుచ్చారు. వీటి ప్రామాణికత, ఔచిత్యాన్ని నిర్ధారించడానికి న్యాయపరమైన పరిశీలన అవసరమని పేర్కొన్నారు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ రాజధానిగా సంభల్కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్న వాస్తవాన్ని అంగీకరిస్తూనే ఇది ఆలయ ఉనికిని రుజువు చేయలేదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలాంటి వాదనలు లేవన్నారు. 1877-79 ప్రాంతంలో కొన్ని కేసులు దాఖలైనప్పటికీ జామా మసీదుకు అనుకూలంగా తీర్పులు వెలువడడంతో అవి కొట్టివేయబడ్డాయని అన్నారు అలీ. అంతేకాదు, ఆలయ ఆనవాళ్లకు సంబంధించిన వాదనలు, పుకార్లపై ఆధారపడి ఉన్నాయని, వాస్తవాల ఆధారంగా లేవని అన్నారు. జామా మసీద్ కమిటీ వాదన ఎలా ఉన్నా ఇప్పటి వరకు లభించిన ఆనవాళ్లు సంభల్తో సనాతన హైందవ ధర్మం పెనవేసుకుపోయిన తీరును కళ్లకు కడుతున్నాయి. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సంభల్ విషయంలో అత్యంత విశ్వాసంతో ఉన్నారు. అందుకే సర్వే జరుగుతున్న సమయంలోనే సంభల్తో కల్కి అవతారానికి సంబంధం ఉందంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్లు 5,500 సంవత్సరాల క్రితం మహర్షి వేద వ్యాసుడు రాసిన శ్రీమద్ భాగవతం పురాణంలో సంభల్ ప్రస్తావన ఉంది. దీనినే శంభల అని కూడా అంటారు. నారాయణుడు తన 24వ అవతారమైన కల్కి సంభల్లో అవతరిస్తారని భాగవతంలో 12వ ఖండం 2వ అధ్యాయంలో మహర్షి వేదవ్యాసుడు చెప్పారు. ఈ కల్కి అవతారం కలియుగంలో దుష్ట సంహారం కావిస్తుందట. కేలాదేవి ఆలయానికి చెందిన మహంత్ రిషిరాజ్ గిరి కూడా సీఎం యోగి వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడు రుక్మిణితో కలిసి సంభాల్ మీదుగా వెళ్లిన శ్రీమద్ భగవత్ కథను మహంత్ రిషిరాజ్ గుర్తు చేశారు. కలియుగంలో ఈ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు కలికి రూపంలో అవతరిస్తారని చెప్పారు. సంభల్ నగరంలో 68 తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలు ఉన్నాయని రిషిరాజ్ తెలిపారు. రిషిరాజ్ చెప్పినవన్నీ అక్షర సత్యాలుగా ఏఎస్ఐ చేపట్టిన తవ్వకాల్లో వెలుగు చూశాయి. మహంత్ రిషిరాజ్ గిరి చెప్పిన ప్రకారం కాలం మనుషులను తూకం వేస్తోందని, చరిత్ర పుటలను తెరుస్తోందని పురాణాలలో వివరించబడిందని తెలుస్తోంది. 5 శతాబ్దాలుగా మౌనంగా ఉన్న ఈ నగరం ఇప్పుడు హరిహర మహాదేవ అంటూ తన ఉనికిని చాటుకుంటుందని చెప్పారు. అయితే ఈ అంశం కోర్టులో ఉందని, కోర్టు నిర్ణయాన్ని సర్వత్రా ఆమోదించాలని అన్నారు. 88,000 మంది మహర్షులకు శ్రీమద్ భగవత్ వృత్తాంతాన్ని వివరిస్తూ భగవంతుడు కలికి అవతారమెత్తాడని పురాణాలలో చెప్పబడిన సంభల్ గురించి కూడా చర్చ జరగాలని సూచించారు. ఈ సందర్భంలో శుక్రదేవుడు చెప్పిన కలికి అవతార సమయం, స్థలాన్ని చెప్పారు. శ్రావణ మాస శుక్లపక్ష పంచమి తిథి రోజున బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు కలిసి పుష్య నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు శ్రీమన్నారాయణుడు సంభల్లో తన భార్య లక్ష్మీదేవితో సహా కలికి రూపంలో అవతరిస్తాడని చెప్పారు. దేవదత్ అనే తెల్లని గుర్రాన్ని అధిరోహించి అధర్మాన్ని నాశనం చేస్తాడని, కలికి 2వ భార్య పేరు రమ అని చెప్పారు. పౌరాణిక, చారిత్రక ఆధారాలకు భారత పురాతత్వ శాఖ నివేదిక కూడా బలం చేకూరుస్తోంది. ఈ నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పడమే తరువాయి సంభల్ మరో పుణ్యక్షేత్రంగా మారిపోనుందంటున్నారు చరిత్రకారులు. సనాతన హైందవ ధర్మానికి పునాది లాంటి యూపీలో అయోధ్య, జ్ఞానవాపి మొదటి కేసుల తర్వాత సంభల్ మరో చారిత్రాత్మక కేసుగా మిగిలిపోనుందని చెబుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వెలువడితే అయోధ్య, కాశీ కారిడార్ లాగా సంభల్ కూడా ఆధ్యాత్మిక నగరంగా కాంతులీనడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టే ప్రార్థనా స్థలాల చట్టమని, మరొకటని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కేసులు వేసినా చారిత్రక సాక్ష్యాలు, పౌరాణిక ఆధారాలు ఉన్నంతకాలం న్యాయమే గెలుస్తోంది. కలికి అవతారం సంభవించే సంభల్ తలెత్తుకొని నిలబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.